అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా మనం ఆదిపరాశక్తిని కీర్తిస్తాం కదా. అవును. ఆ ఆదిపరాశక్తిని భస్మం చేసి ఆ భస్మం నుంచే ముగ్గురమ్మలను సృష్టించాడు శివుడు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఆదిపరాశక్తినే భస్మం చేయడం, దాన్ని 3 భాగాలు చేయడం, లక్ష్మి పార్వతి సరస్వతిగా చేయటం, ఇవన్నీ పుక్కిటి పురాణాలు. ఏవో ఎవరో కల్పింపబడినవి. ఆదిపరాశక్తి అనబడేటువంటిది 3 భాగములైన మాట నిజం. ఆ 3 భాగాలు కూడా మనలోనే అవుతున్నాయి. ఎలాగా? 3 భాగాలలో మొదటి భాగమును ఇచ్ఛాశక్తి అంటాం, రెండవ భాగమును జ్ఞానశక్తి అంటాం, మూడవ భాగమును క్రియాశక్తి అంటాం. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు. ఇచ్ఛాశక్తి అంటే మనలోనే ఉన్నవి అని మనం కదా చెప్పుకున్నది. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి ఏది అంటే సంకల్పము. ఇదిగో ఈ పండితుడు వచ్చాడు కదా, ఇతన్ని ఈ ప్రశ్న అడిగి తెలుసుకుందాం అనే సంకల్పం మీలో కలిగింది. అది సంకల్పం. దాన్ని ఇచ్ఛాశక్తి అని అంటాం. ఏ విధంగా అడగాలో తెలుసుకోవటం అనేటువంటిది జ్ఞానశక్తి. ఎలా పడితే అలా అడిగితే సమాధానం రావచ్చు, రాకపోవచ్చు. అందువల్ల ఏ విధంగా అడిగితే సరి అయిన సమాధానాన్ని రాబట్టుతాం మనం అనేటువంటి ఆలోచనను ఏదైతే ఉన్నదో దాన్ని జ్ఞానశక్తి అంటాం. ఆ జ్ఞానశక్తి కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. ఆ అడగటం అనేటువంటిది క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 యొక్క శక్తులే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. అందులో సంకల్ప శక్తి ఎవరయ్యా అంటే కేవలం పార్వతీదేవి. జ్ఞానశక్తి ఎవరయ్యా అంటే సరస్వతీదేవి. ఇచ్ఛాశక్తి ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి. సంపదకు సంబంధించిన దాన్ని లక్ష్మము అంటున్నాం. శక్తికి సంబంధించినటువంటి ఆమెను దుర్గా పార్వతి అని అంటున్నాం. జ్ఞానమునకు సంబంధించినటువంటి ఆ శక్తిని సరస్వతి అంటున్నాం. ఈ 3 మనలోనే ఉన్నాయి. కనుక ఈ శరీరమే బూడిద అయితే దీన్ని 3 భాగములుగా చేసుకుని మరల అవతరించి ఆ జీవుడు ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులుగా తయారై తన జీవితాన్ని పరిపూర్ణంగా జరుపుకోవాలి అని చెప్పటం కోసమే ఆ శివుడు భస్మం చేశాడని, దాన్ని 3 భాగాలు చేశాడని, 3 అమ్మలుగా సృష్టించాడు అని చెబుతూ ఉంటారు తప్ప అది న్యాయమైనది కాదు.